అధ్యాయం 28. మరియు సేనేజు రోజులు వచ్చినప్పుడు తాను చనిపోయే సమయం దగ్గర పడుతుండగా అతను అందరినీ లేదా పెద్దలందరినీ ఇద్దరు ప్రవక్తలైన యాబీషు పీనీషు యాజకుడైన ఎలియాజరు కుమారుడు పీనీషులను పిలిపించి మరియు వారితో ఇలా అన్నాడు, ఇదిగో ప్రభువు తన ప్రజల కోసం చివరి రోజుల్లో చేయడానికి సిద్ధం చేసిన తన అద్భుతమైన పనులన్నింటినీ నాకు చూపించాడు. మరియు నేను వెళ్ళిపోయిన తరువాత మీరు మీ దేవుడైన యెహోవాను విడనాడకూడదని ఈ దినమున మీతో నా నిబంధన చేయుదును. పాపం చేసిన వారిపై జరిగిన అద్భుతములన్నింటినీ వారు తమంతట తాముగా తమ పాపములను ఒప్పుకొని ప్రకటించిన వాటన్నింటినీ వారు తన నిబంధనను అతిక్రమించినందున మన దేవుడైన యెహోవా వారిని ఎలా అంతం చేసెనో మీరు చూచితిరి. కాబట్టి ఇప్పుడు మీరు మీ ఇంటి వారిలోనూ మీ కుమారులలోనూ వారిని విడిచిపెట్టి మీ దేవుడైన యెహోవా మార్గాలలో నిలిచియుండుడి. అప్పుడు ప్రభువు తన వారసత్వమును నాశనం చేయడు. యాజకుడైన ఎలియాజరు కుమారుడైన పీనేజు ఇట్లనెను, అధికారి అయిన సేనేజు నన్నును ప్రవక్తలను ప్రజలను పెద్దలను ఆజ్ఞాపిస్తే నా తండ్రి మరణిస్తున్నప్పుడు ఆయన నాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను గూర్చి నేను మౌనంగా ఉండను. ఆయన ప్రాణం తీసుకొనబడుచున్నప్పుడు ఆయన నాకు ఆజ్ఞాపించిన మాట నేను చెప్పుదును. అప్పుడు అధికారి అయిన సేనేజును ప్రవక్తలను ఇట్లనిరి, మన దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొని యాజకుని ఎదుట ఇంకెవరైనా మాట్లాడగలరా? ఆయన నోటి నుండి సత్యం బయలుదేరును, ఆయన హృదయం నుండి ప్రకాశమానమైన వెలుగు బయలుదేరును. అప్పుడు పీనీసు ఇలా అన్నాడు, నా తండ్రి చనిపోయేటప్పుడు నీవు ఇలా చేయుము అని నాకు ఆజ్ఞాపించాడు. ఇజ్రాయేలీలు సమాజం యొద్దకు సమకూడిన తరువాత వారితో చెప్పుము, దీనికి ముందు 3వ దినమున ప్రభువు నాకు కలలో ప్రత్యక్షమై నాతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ తండ్రియు నీ ఎదుట నా ప్రజల కొరకు ఎంతగా శ్రమపడుతున్నో నీవును చూచితివి. నీ మరణం తరువాత ఈ జనులు లేచి నా ఆజ్ఞలను విడిచి తమ మార్గములను చెరుపుకొనిరి. నేను వారి మీద బహుగా కోపగించుదును. అయితే యుగములకు పూర్వమున్న కాలమును అనగా ఒక మనుషుడు లేడు, దానిలో ఏ దోషమునూ లేదు. ఆ కాలంలో లోకం ఉండునని నేను చెప్పినప్పుడు రాబోయేవారు దానిలో నన్ను స్తుతించవలెను. నేను ఒక గొప్ప ద్రాక్ష తోటను నాటుదును, దానిలో నుండి ఒక మొక్కను ఎంచుకుని దానిని క్రమబద్ధీకరించి నా పేరు పెట్టి పిలుతును, అది ఎప్పటికీ నాదగును. నేను చెప్పినదంతా నేను చేసిన తరువాత నా పేరు పెట్టబడిన నా నాటుట నన్ను దాని నాటిన వానిని ఎరుగదు, కానీ దాని ఫలమును చెడగొట్టును, దాని ఫలమును నాకు ఇవ్వదు. ఈ ప్రజలతో చెప్పమని నా తండ్రి నాకు ఆజ్ఞాపించిన మాటలు ఇవే. అప్పుడు సేనేజు పెద్దలు ప్రజలందరూ ఏకగ్రీవంగా బిగ్గరగా ఏడుస్తూ, గొర్రెల కాపరి తన మందను తనపై పాపం చేస్తూనే ఉంటే తప్ప దానిని నాశనం చేయలేదా? ఆయన మన కోసం ఎంతో శ్రమపడ్డాడు కాబట్టి ఆయన తన కృపా సమృద్ధి ప్రకారం వాటిని విడిచిపెట్టాడా అని అన్నారు. వారు అస్తమించినప్పుడు పరిశుద్ధాత్మ సేనేజులో నివసించేవారు అతని పైకి దూకి అతని నుండి తీసుకెళ్లారు. అతని శారీరక స్పృహను అతనికి చూపించి అతను ఇలా ప్రవచించడం ప్రారంభించాడు, ఇదిగో నేను వెతకనిది ఇప్పుడు నేను చేస్తున్నాను, మరియు నాకు తెలియదని గ్రహించాను. భూమిపై నివసించే మీరు, దానిలో నివసించేవారు ఈ గంటను చూసినప్పుడు భూమి చెడిపోకముందే నా ముందు ప్రవచించినట్లే ఇప్పుడు వినండి. దానిలో నివసించే మీరందరూ గతంలో నియమింపబడిన ప్రవచనాలను మీరు తెలుసుకుంటారు. ఇదిగో ఇప్పుడు నేను మండని మంటలను చూస్తున్నాను, మరియు నిద్ర నుండి మేల్కొన్న నీటి బుగ్గలను నేను విన్నాను, మరియు వాటికి పునాది లేదు. పర్వతాల శిఖరాలను లేదా ఆకాశపు పందిరిని నేను చూడను, కానీ కనిపించని మరియు కనిపించని అన్ని వస్తువులను నేను చూడను. వాటికి ఎటువంటి స్థానం లేదు, మరియు నా కంటికి అది ఏమీ చూస్తుందో తెలియకపోయినా నా హృదయం అది నేర్చుకోగల లేదా చెప్పే దాన్ని కనుగొంటుంది. నేను చూసిన ఆ మంట నుండి అది కాలిపోకుండా ఒక నిప్పురవ్వ పైకి వచ్చింది. అది ఆకాశం కింద ఒక అంతస్తుగా మారింది. దాని నేల ఒక కవచంలాగా, ఒక సాలీడు వంగినట్లుగా ఉంది. పునాది వేయబడినప్పుడు నేను చూశాను. ఆ వసంతకాలం నుండి అది మరిగే నురుగులాగా కదిలింది, మరియు ఇదిగో అది మరొక పునాదిగా మారిపోయింది. మరియు పై మరియు దిగువ 2 పునాదుల మధ్య అదృశ్య ప్రదేశం యొక్క కాంతి నుండి మానవుల రూపాలుగా దగ్గరకు వచ్చింది, మరియు వారు అటు ఇటు నడిచారు. మరియు ఇదిగో ఒక స్వరం ఇలా చెప్పింది,
ఇవి మానవులకు పునాదిగా ఉంటాయి మరియు వారు దానిలో 7,000 సంవత్సరాలు నివసిస్తారు. మరియు దిగువ పునాది ఒక చదునుగా ఉంటుంది మరియు పైభాగం నురుగుతో ఉంది మరియు అదృశ్య ప్రదేశం యొక్క వెలుగు నుండి బయటకు వచ్చిన వారు దానిలో నివసించేవారు. మరియు ఆ మనిషి పేరు ఆదాం. మరియు అతను లేదా వారు నాకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మరియు సమయం పూర్తయినప్పుడు ఆ నిప్పురవ్వ ఉంటుంది, ఆరిపోతుంది మరియు వసంతకాలం ఆగిపోతుంది మరియు అవి మార్చబడతాయి. సేనేజు ఈ మాటలు చెప్పిన తర్వాత అతనికి తెలివి వచ్చింది. అయితే తాను ఏమి చెప్పాడో ఏమి చూశాడో అతనికి తెలియదు. కానీ అతను ప్రజలతో ఇలా అన్నాడు, మిగిలిన వారు చనిపోయిన తర్వాత నీతిమంతులుగా ఉంటే వారు పాపం చూడకుండా ఉండటానికి వారు పాడైపోయే లోకానికి చనిపోవడం వారికి మంచిది. మరియు సేరేజు అలా చెప్పినప్పుడు అతను చనిపోయి తన పితరులతో కలిసి నిద్రించాడు మరియు ప్రజలు అతని కోసం 30 రోజులు దుఃఖించారు. అదస్సూచీలు 2 ప్రవక్తలు యాబీసు, పీనీసు మరియు ఎలియాజరు కుమారుడు పీనీసు అనుమానాస్పదంగా ఉన్నారు. మొదట్లో ఒకే ఒక ప్రవక్త యాబీసు మరియు ఎలియాజరు కుమారుడు పీనీసు ఉన్నారా అని నేను ఆశ్చర్యపోకూడదు. 3లో మళ్ళీ కనిపించే బహువచన ప్రవక్త పర్యావసన మార్పు కావచ్చు. ఈ విభాగంలో ఎజికేయేలు డిక్షన్కి అనేక సారూప్యతలు ఉన్నాయి. కేనాజు పెద్దల మధ్య కూర్చున్నప్పుడు ఆత్మ అతని పైకి వస్తుంది. అలా ఏజెక్లో 8:1 ఫండమెంటంను పోల్చవచ్చు. వారు అందులో నివసించేవారు మరియు పేజీ నంబర్ 167 పేరు ఆ మనిషి. తర్వాత అలాగే వాక్యం చివరలో ఒక నక్షత్రాన్ని ఉంచుతుంది. ఇవి ఆ మనిషి పేరును కలిగి ఉంటాయి మరియు వాటి మధ్య ఉన్న కాంతి మరియు మనిషి మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుంది. జెరూసలేం మరియు అక్కడ పురుషులు నివసిస్తారు అని చెబుతుంది. ఆ ఖాళీని ఏదైనా మార్మిక పేరు నింపిందని లేదా జెరూసలేం వంటి ఖచ్చితమైన ప్రదేశం గురించి ఏదైనా ప్రస్తావన ఉందని నేను అనుకోను. దర్శనం గీసిన రేఖలు దీనిని అంగీకరించడానికి చాలా విస్తృతమైనవి. తర్వాత వచ్చే పదాలను మనం పరిశీలిస్తే ఆదాం అనేది చాలా వరకు అనుబంధంగా ఉంటుంది మరియు అతను నాకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మరియు సమయం నెరవేరినప్పుడు అది జరుగుతుంది.